జై మహేష్ బాబు అని కామెంట్ చేసి చూడండి. జై మహేష్ బాబు అని కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. జై మహేష్ బాబు అని కామెంట్ చేయండి. నైస్. అసలు ఎంటర్టైనింగ్ యంగ్స్టర్స్కి కూడా ఉండాలి కదా, యంగ్స్టర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కొన్ని డిఫరెంట్గా పెడితే. ఈవెన్ మై డాడ్ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. సో అంటే వాంటెడ్గా సాంగ్స్ కూడా వాంటెడ్గా పెట్టారు అంటున్నారు. అలా ఏం అనిపించలేదు. ఇట్ వాజ్ లైక్ ఫ్లోలో అలా వచ్చేసినాయి అన్ని సాంగ్స్. ఏది కావాలని పెట్టినట్టు ఏం పెట్టలేదు. మరి బాగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటారా? యా, వై నాట్. సో లుక్స్ ఎలా అనిపించాను మహేష్ బాబు లుక్స్ కానీ? అసలు అమేజింగ్. మహేష్ బాబుని చూడడానికి సెకండ్ టైం కూడా వెళ్ళాలి తెలుసా. ఓకే. ఓవరాల్గా మీకు సినిమా ఎలా అనిపించింది? చాలా అమేజింగ్ ఉంది. అసలు ఎంజాయ్ చేసాం ఈ రోజైతే. డాన్స్ ఎలా చేశారు మహేష్ బాబు గారు? ఒక్క మాట చెప్పాలి, చెప్పండి. ఫిలిం బాగుందండి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సినిమా తీస్తారు, కానీ డైరెక్టర్ తిట్టడం కానీ అలాంటి ఏది మంచిగుంటే తిట్టడం, మంచిగుంటే బాగుందన్నాం, బాగాలేకపోతే తిట్టడం, ఇవన్నీ ఏది ఎవరైనా సరే, నేనైనా సరే ఎందుకు ఏముంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా తీసిండు, మంచిగా ఉందని వచ్చినాం. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చకపోతే తిట్టేస్తారు. అవసరం ఏముంది? మన ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినాం ఫిలిం చూడడానికి. రాంగ్ పబ్లిసిటీ చేయదు ఏది కూడా. ఎప్పుడైనా. నచ్చలేదు అనుకో, నచ్చలేదని చెప్పాను అంతే. తిట్టడం తిడితే ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా, తిట్టదు ఎవరిని కూడా. ఏ సినిమా అయినా సరే, ఈ సినిమా కాదు ఏ సినిమా గురించి అయినా మాట్లాడుతున్నాం. మహేష్ బాబు లుక్స్ బాగున్నాయి. సినిమా హాఫ్ సినిమా చూస్తూ జస్ట్ ఇట్లా అయిపోయింది. నచ్చకపోతే థియేటర్ నుంచి వెళ్ళిపోతాం, అది కన్ఫర్మ్. అవునా కదా? చూడలేం మనం. ఆ 2.5 గంటలు మనం ఎంజాయ్ చేయాలని చూస్తాం అట్లా. ఓకే, రైట్, బాయ్. సినిమా సూపర్. మొత్తానికి మహేష్ బాబు మూవీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. త్రివిక్రమ్ ని ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా లేవు అన్నట్టు ఏం లేవు. ఎవ్రీ డైలాగ్ పంచ్ డైలాగే ఉంది. మహేష్ బాబు ఇచ్చిన లుక్స్ అయితే చాలా ఆసమ్ ఉన్నాయి. శ్రీలీల డాన్స్, ఎవ్రీథింగ్ బాగుంది. 3 hours కామెడీ రన్నింగ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది మూవీ మాత్రం. స్టోరీ కొత్తగా లేదు. అసలు ఫెస్టివల్ కి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎంజాయ్మెంట్ అయితే మూవీలో 100% వాళ్ళు చాలా బాగా సక్సెస్ చేశారు. 100% వాళ్ళు న్యాయం చేశారు.